హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికి. ఈరోజు మనం డబుల్ కా మీఠా చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: నేను బ్రెడ్ తీసుకున్నాను, తర్వాత చక్కెర, తర్వాత ఇలాచీల పొడి, కొద్దిగా అన్ని బాదం పలుకులు, కిస్మిస్లు. ఎందుకంటే ఇవి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీకు అవసరం లేకపోతే వేసుకోకుండా ఏం కాదు, కానీ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత నెయ్యి. ముందుగా మనం బ్రెడ్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇట్లా ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు. మనం ఇట్లనే వేయద్దు, చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి. మన ఇష్టం, ఇక ఏ సైజ్ అన్నా కట్ చేసుకోవచ్చు. ఇవి ఉంటేనే బాగుంటుంది, ఇవి తీసేయద్దు. వీటితోనే టేస్ట్ ఉంటుంది మంచిగా. సైడ్లే తీసేయద్దు. ఇలా అన్ని మనం ముక్కలు చేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలు చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. మన దగ్గర ఉన్న బ్రెడ్ అంతా ఇలానే ముక్కలుగా కట్ చేసుకున్నాయి. బాగా పెద్దగా లేదు, బాగా చిన్నగా లేదు. ఈ సైజులు ఉంటే సరిపోతుంది మనకు. బాగా చిన్నగా ఉంటే కొంచెం మెత్తగా బాగుంటుంది. ఇలా చిన్న కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనం పక్కన పెట్టుకుందాం. స్టవ్ పైన ఇలా స్టీల్ గిన్నె పెట్టుకోవాలి. స్టీల్ గిన్నె అయితేనే బాగుంటుంది. సిమెంట్ దాంట్లో వేసుకోవద్దు. కొద్దిగా వాటర్ వేసుకుందాం. వేసుకొని ఇది కలుపుకుందాం. కలుపుతూనే ఉండాలి, లేకపోతే గడ్డ కడుతుంది చక్కెర. ఇలా మంచిగా కరిగేదాకా కలుపుకుందాం. మీరు చక్కెర మంచిగా కరగాలి. ఇలా మంచిగా కరగాలి. కరుగుతూనే బాగుంటుంది అన్నట్టు. ఇలా మంచిగా కరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఇలాచి పౌడర్ వేద్దాం. ఇలాచి పౌడరు మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఏ స్వీట్లో అయినా కానీ ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఇలా మొత్తం కరిగించుకోవాలి చక్కెర. ఇలా మంచిగా కరిగించుకోవాలి. నేను కొద్దిగా వాటర్ పోసిన, సరిపోతుందో లేదో అని కొద్దిగా వాటర్ పోసిన. కొంచెం తక్కువ అనిపించింది, మళ్ళీ కొద్దిగా వాటర్ పోసిన. ఇది మనం మంచిగా చిక్కగా అయ్యాక కలుపుకుందాం. కొంచెం పిత్తిగా పాకం రాకుండా మీడియం పాకం వచ్చేదాకా మనం కలుపుకుందాం. ఇలా కొద్దిగా తక్కువ అనిపించింది, అందుకే పోసిన. ఏమనుకోకూడదు, నాకు అందరూ తెలియలేదు. మళ్ళీ చూసుకున్నాను అన్నట్టు, సరిపోతుందా లేదా అని చూసుకొని కొద్దిగా వాటర్ వేసుకున్నాం. ఇది మంచిగా కలుపుకుందాం. ఇలా మంచిగా కలుపుకోవాలి. మొత్తము కలుపుకపోతే కిందికి మంచిగా గట్టిగా అవుతుంది. మనం ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఓకే, ఇది ఇప్పుడు మంచిగా కరిగింది, మంచిగా అయింది మనకు. ఇలా మన చేతితో చూసుకుంటే మొత్తం ఇట్లా ఉండాలి. మనకు బాగా తీగ పాకం లేదు, బాగా పలచలేదు, ఇట్లుంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు మనం చల్లర పెట్టుకుందాం. ఇప్పుడు మన చక్కెర సిరప్ లోపు మనం బ్రెడ్ ఫ్రై చేసుకుందాము. ముందుగా నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకొని ఇది కరిగించుకుందాం మంచిగా. ఇది మంచిగా కరగాలి. ఇప్పుడు ఇందులోకి మనము కిస్మిస్లు, బాదం పలుకులు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి దోరగా, ఇవి మంచిగా దోరగా వేగుతూనే డబల్ కా మీఠా అనేది టేస్ట్ ఉంటుంది మంచిగా. మనం పచ్చిగా వేసుకోవద్దు. ఇలా మంచిగా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. ఇవి ఇప్పుడు మంచిగా ఫ్రై అయినాయి చూసారా. కిస్మిస్లు అనేది ఇట్లా మనం నెయ్యిలో ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇట్లా ఉబ్బుతాయి మంచిగా. ఇప్పుడు ఇవి మనము ఒక చిన్న ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలోకి నూనె పోసుకుందాం. కొంచెం అంతా నూనెతోనే ఫ్రై చేసుకుందాము. కొంచెం నెయ్యి వేసినాం కాబట్టి మంచిగా ఉంటుంది. ఇందులోకి మనం బ్రెడ్ ఒక్కొక్కటి వేసుకుంటూ కాల్చుకుందాం. ఇలా మంచిగా ఒక్కొక్కటి వేసుకుంటూ విడివిడిగా కాల్చుకోవాలి. మళ్ళీ ఎక్కువ మాడని ఇచ్చుకోవద్దు. తీసుకుంటూ కాల్చుకోవాలి. తొందరగానే కాలుతాయి. ఎందుకంటే మనం నెయ్యి పోసినాం కదా, వేడైంది ఫస్టే. మనకు బాగా వేడి కూడా అవసరం లేదు. ఇలా మంచిగా కాల్చుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మనకు దూరగా వేయాలి, బాగా మాడిపోవద్దు. బాగా ఇట్లా మంచిగా ఉండాలి. ఇట్లా కొంచెం మంట తక్కువ పెట్టుకొని కాల్చుకోండి. ఇలా ఇప్పుడు మనకు కొంచెం ఫ్రై అయితే మంచిగా అవుతాయి. మనం ముందు కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి ఇరిగిపోతుందని మెల్లగా కలుపుకోవాలి అంతే. ఇప్పుడు ఇవి మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటాం.
ఈ విధంగా ఉంటే సరిపోతుంది. బాగా రెడ్గా లేవు, బాగా నల్లగా లేవు, మంచిగా ఉన్నాయి. మీడియం సైజు మంచిగా ఉన్నాయి. ఇట్లుంటేనే బాగుంటుంది. మన దగ్గర ఉన్న బ్రెడ్ అంతా ఇలానే కాల్చుకుందాము. ఇలానే మొత్తం కాల్చుకుందాం. కొద్దిగా అంతా నెయ్యి వేసుకుందాము. మనకు సరిపోకపోతే కొంచెం అంత వేసుకుందాం. కొంచెం సరిపోతుంది నెయ్యి. ఇలా ఒక్కొక్కటి మంచిగా కాల్చుకుందాం. మనకు నెయ్యి అద్దనుకుంటే నూనె పోసుకునే కాల్చుకోవచ్చు. మనకు నెయ్యినే కాల్చుకోవాలని ఏమని చెప్పినా కానీ కొద్దిగా అంత నూనె పోసి కాల్చుకున్నా ఏం కాదు. ఇలా మంచిగా కాల్చుకోవాలి. ఇప్పుడు డబుల్ కా మీఠా తయారు చేసుకుందాము. మనం బ్రెడ్ అంతా ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం చక్కెర సిరప్ చల్లగా అయింది. దీనిలో ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇంట్లో సరిపోదని నేను ఒక బౌల్లోకి వేస్తున్నా. ఇది మొత్తం ఇలాచి పౌడరు, వేరే వేరే అనుకోకూరి ఇలాచి పౌడరు. ఇప్పుడు ఇది మనం ఒక్కొక్క బ్రెడ్ ముక్కలు తీసుకుంటే వేసుకుందాం. ఇలా మొత్తం చక్కెర సిరప్లా వేసుకోవాలి. మనకు ఎక్కువ మాడలేదు, ఎక్కువ మంచిగా తెల్లగా లేవు, మంచిగా గాలినాయి. ఇట్లా గాలితేనే డబుల్ కా మీఠా అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఇలా ఫుడ్ కలర్ అది ఇది ఏం వేయట్లేదు. నేను డైరెక్ట్ ఇట్లనే చేస్తున్నా. ఫుడ్ కలర్ వేస్తే ఇక మంచిగా ఉండదు అనేసి వేస్తలేను. ఇట్లా మనం డైరెక్ట్ ఇలానే చేసుకోవాలి. ఆరోగ్యానికి కూడా మంచిది. ఫుడ్ కలర్ అంటే బాగుండదు. ఇప్పుడు మనం ఇది కొంచెం మెల్లగా కలుపుకుందాము. ఇలా చక్కెర సిరప్ మంచిగా సరిపోయింది. మనకు ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు. ఇలా ఉంటేనే సరిపోతుంది. మనకు బాగా తీయ పాకం కూడా పట్టుకోవద్దు, లేకుంటే గట్టిగా అవుతుంది. ఇలా కొంచెం పలస పలసనే ఉండాలి. ఇప్పుడు ఇది మనము ఇందులో మనకు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పలుకులు కిస్మిస్లు వేసుకుందాం. వేసుకొని మంచిగా ఇట్లా కలుపుకుందాం. ఇలా మంచిగా ఇది మంచిగా మునిగేదాకా ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా పైన మొత్తం ఇలా మంచిగా మునగకపోతే మంచిగా ఉండదు, గట్టి గట్టిగా ఉంటుంది. ఇలా మంచిగా మెత్తగా అయితేనే డబుల్ కా మీఠా అనేది టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇది మంచిగా ఇట్లా మంచిగా మునిగింది చూసారా. ఇట్లా మంచిగా ఇట్లా ఉంటేనే బాగుంటుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇది మనము ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చల్లగా సూపర్ ఉంటుంది. టేస్ట్ అనేది తీయ చల్లగా మంచిగా ఉంటుంది. మనకు ఫ్రిడ్జ్లో అవసరం లేకుంటే మీ ఇష్టం పెట్టుకోవద్దు, కానీ పెట్టుకుంటేనే బాగుంటుంది. ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత మనం ఫ్రిడ్జ్లో నుంచి చూస్తే ఇలా ఉంటుందండి. మంచిగా ఇలా అయింది, మంచిగా అయింది. జ్యూసీగా మంచిగా ఉన్నది. ఇది నేను టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో. చాలా బాగుంది. మనం తీసుకున్న చక్కెర కరెక్ట్ సరిపోయింది. ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు, మామూలుగా మంచిగా ఉన్నది. మీకు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమతాజ్ కిచెన్.